భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మారేపల్లి గ్రామంలో 2 నిమిషాలు అంతే. మారేపల్లి గ్రామంలో పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తిమ్మాజిపేట మండల పార్టీ కార్యదర్శి రాజా గారు, మారేపల్లి గ్రామ పార్టీ శాఖ కార్యదర్శి అంజనేయులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కామ్రేడ్స్, అదేవిధంగా వారి కార్యక్రమం కోసానికి ఇక్కడ నిరీక్షిస్తున్నటువంటి దండోర మిత్రులు, ఇతర సోదరులారా, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో 100 సంవత్సరాలుగా పేద ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల కోసానికి పోరాడుతున్నటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఈ 100 సంవత్సరాల రాజకీయ పోరాట కార్యక్రమంలో ఈ దేశంలో దున్నేవాడికి భూమి కావాలని, ఇండ్ల స్థలాలు లేనటువంటి ప్రజలకు ఇళ్ల స్థలాలు కావాలని, రైతులకు క్రాప్ లోన్ కావాలని, పెన్షన్లు కావాలని, ఈ దేశంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడి మాట్లాడి కొట్లాడినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రమే. ఈరోజు తమ హక్కుల కోసానికి సంఘాలు కట్టే కానీ, సమ్మెలు చేసేది కానీ, హక్కుల గురించి మాట్లాడేటటువంటి చైతన్యాన్ని భారతదేశ ప్రజలకు కల్పించినటువంటి రాజకీయ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. అనేక 10 సంవత్సరాలుగా ఈ దేశంలోనే రైతుల కోసానికి, రైతు కూలీల కోసానికి, కార్మిక కర్షకుల కోసానికి, వారి హక్కుల కోసానికి నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తూ వాటిని పరిష్కరించాలని ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు నిర్వహించడం జరిగింది. ఈ దేశ స్వతంత్ర పోరాటంలో జరుగుతున్నటువంటి కాలంలో 1925 డిసెంబర్ 26 నాడు ఏర్పడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదటగా ఈ దేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని చెప్పినటువంటి రాజకీయ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ప్రభుత్వాలు ఏవైనా కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించేటటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ప్రధానంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచాలంటే విద్యుత్ భారం ప్రజలపైన పడుతుందనే పోరాటం చేస్తే, ఆ పోరాటంలో పోలీస్ కాల్పుల్లో 3 అమరులైన ఆ పోరాటం నుంచి వెనక్కి జరగకుండా పోరాటాన్ని నిర్వహించి ఆనాటి నుండి నేటి వరకు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రభుత్వాలను నిలువరించడానికి కమ్యూనిస్టు పౌరులు చేసినటువంటి పోరాటమే ప్రాతిపదిక. అనేక పోరాటాలకు, అనేక వ్యక్తులకు, సంఘాలకు తమ హక్కుల కోసానికి పోరాడడానికి స్ఫూర్తిచ్చినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఈ భారతదేశంలో ఏర్పడి 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ ఒక సంవత్సరం కాలం పాటు 2024 డిసెంబర్ 26వ తేదీ నుంచి 2025 డిసెంబర్ 26 వరకు ఒక సంవత్సరం కాలం పాటు ప్రతి గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ శాఖ ఉన్న గ్రామంలో పతాకావిష్కరణ చేసి కార్యక్రమాలు నిర్వహించాలనే నిర్ణయంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి పతాకావిష్కరణ చేయడానికి అవకాశం కల్పించినటువంటి మారేపల్లి గ్రామ పార్టీకి, తిమ్మాజిపేట మండల పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా సహకరించినటువంటి మీ అందరికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా సమితి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.